మన దగ్గర ఉన్న మహా చెడ్డ గుణం ఏంటంటే కులంతో పాటు మనం బాగా విలువిచ్చేది పైసకి. పైసున్నోడు ఎవడైనా సరే తీసుకొచ్చి సోఫాలో కూర్చోబెడతాం. పైస లేదనుకో వాడిని గడప నుంచి బయటే మంచినీళ్ళు తాగుతావా అని కూడా అడగం. అలా మనిషికి మనిషి విలువిచ్చుకోవాలి, పైసకు కాదు. ఇవాళ ఉంటది రేపు పోతది. చెంచల మనస్తత్వం కలిగింది లక్ష్మమ్మ. ఎక్కడో ఒక దగ్గర స్థిరంగా ఉండదు. నువ్వు నీ గుణం ఎలాంటిదో చూసి నీ గుణాన్ని బట్టి అక్కడ ఉండాలా ఉండకూడదా అని డిసైడ్ అవుతుంది. నీ గుణం ఉన్నోన్నొకలాగా లేనోళ్ళొకలాగా చూసే గుణం అంటే ఖచ్చితంగా లక్ష్మీమాత ఉండదు. కాబట్టి మనుషులకు విలువివ్వండి, పైసకు కాదు. పైసకు విలువిచ్చి పైశాచిక ఆనందాన్ని పొందడం మానేయండి. అందరం కలిసి ఈ రోజు హిందూ సమ్మేళనం చేసుకున్నట్టే మళ్ళీ కార్తీక మాసం రాగానే హిందూ కార్తీక వనభోజనాలు చేసుకుందాం. కుల వనభోజనాలు వద్దు మనకి ఈసారి. కమ్మ వనభోజనాలు, కాపు వనభోజనాలు, ఇంకో వనభోజనాలు వద్దు. మనందరం కలిసి ఈసారి చేసుకోవాల్సింది హిందూ వనభోజనాలు. ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరం అందరం కలిసి ఒక దగ్గర కూర్చుందాం, కలిసి తిందాం, కలిసి మాట్లాడుకుందాం, కలిసి ఆడుకుందాం, కలిసి సరదాగా గడుపుదాం. అప్పుడు మనల్ని ఎవరు విడగొడతారో చూద్దాం.